జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్. మన దేశ ప్రజలు పహల్గామ్లో జరిగిన దానికి ఇంకా మన ఇండియా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అనే లెక్కలో మనం ఆలోచన చేయొచ్చు. ఇదే విధంగా ఉక్రెయిన్ కానీ అదేవిధంగా ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ వాళ్ళు ఒక ఉగ్రవాదులు ఎవరైనా సరే ఒక స్థావరంలో ఉంటే వాళ్ళు దాంట్లో పబ్లిక్ ఉన్నా లేకపోయినా ఆ బిల్డింగ్ని తప్పనిసరిగా లేపేస్తా ఉన్నారు. దీనివలన ఒక ఉగ్రవాది చస్తే 20 మంది 30 మంది సివిలియన్స్ చచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉక్రెయిన్లోనూ అదే జరుగుతూ ఉంది, ఇజ్రాయిల్లోనూ అదే విధంగా జరుగుతూ ఉంది. మన భారతదేశము ఈ విధంగా కాకుండా ఓన్లీ ఉగ్రవాదులు ఉండే చోటు మాత్రమే టార్గెట్ చేస్తా మనము ఈ 9 పోస్టులను ధ్వంసం చేసినాం. కానీ పాకిస్తాన్ ఏమంటే మన పౌరుల మీద మన పబ్లిక్ మీద వీళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరిపినారు. నిన్న కూడా చాలామంది పౌరులు వీళ్ళ కాల్పుల వలన నష్టపడిపోయినారు. కానీ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మన యొక్క ప్రభుత్వము మన ఆర్మీ వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఓన్లీ ఉగ్రవాదుల్ని మాత్రమే కాల్చాల. దీనివలన పబ్లిక్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి మన ఇండియా కోరుకుంటా ఉంది. కాబట్టి ఈరోజు మన ప్రపంచ దేశాలు మనల్ని చాలా గౌరవిస్తూ ఉంది. జై హింద్, జై భారత్ మాతాకి జై. ఈరోజు శుభదినం. ఎందుకంటే ఉగ్రవాదానికి ఒక ముగింపు పలికేదానికి ఈరోజు ఆరంభమైంది. దీన్ని నరేంద్ర మోడీ గారు పూర్తి చేస్తారు. ఎలా అంటే భారతదేశానికి ఉగ్రవాదం అనేది తీవ్ర ఆటంకంగా ఏర్పడింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎవరైతే పెహల్గాం దాడిలో మనం భారతదేశం శాంతియుత దేశం, మనం శాంతినే కోరుకుంటాం, యుద్ధాన్ని కోరుకోం. కానీ ఈరోజు పాకిస్తాన్ వాంటెడ్గా యుద్ధాన్ని కోరుకుంటున్నారు. ఏదైతే పెహల్గాం దాడిలో మన మహిళల పైన దాడి చేసి మన మహిళల సింధూరాన్ని పోగొట్టారు. దానికి ప్రతిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్, మన సింధూరాన్ని పోగొట్టిన దానికి పాకిస్తాన్ సింధూరాన్ని కూడా తొలగించాలని కంకణం కట్టుకున్నాము. ఈరోజు పాకిస్తాన్ ఒక సింధూరానికి మన మహిళల యొక్క కన్నీటికి పాకిస్తాన్ కన్నీరు కార్చే రోజు వస్తుంది. వాళ్ళు ఎందుకురా పెట్టుకున్నాము భారతదేశంతో పెట్టుకుంటే ఏడుగా ఉంటుంది, ఎంతమంది విధవలు అవుతారో పాకిస్తాన్ వాళ్ళని నరేంద్ర మోడీ గారు పిలిచి మన సైన్యానికి త్రివిధానానికి చెప్తున్నారు. ఏమని మన నిర్ణయం కఠినంగా ఉండాలి, మనం ఉగ్రవాదులమైన పోరాటం చేయాలి. ఏదైతే ఉగ్రవాదులకి ఒత్తాసు పలుకుతున్న ఆర్మీకి కూడా ఇదే చివరి రోజులు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సైనికులకు పూర్తి స్వేచ్ఛలు ఇచ్చారు. ఈరోజు అదేవిధంగా సైనికులు ఈ త్రివిధ దళాలు చాలా ఆలోచించినారు. ఎలాంటే భారతీయ ప్రజలను ఎందుకు నరేంద్ర మోడీ గారు యాక్షన్ తీసుకోలేదని. కానీ ఆ రోజు అటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఈరోజు సమయం చూసి ఈరోజు భారత వాయుసేన పాకిస్తాన్లో ఉండే ప్రతి ఒక్క ఉగ్రవాద శిబిరం పైన దాడి చేశారు. అదేవిధంగా పాక్ సైనికుల్ని కూడా మనం ప్రజల తండకపోవడం లేదు, పాక్ సైనికులు కూడా తూతగా ముట్టించి పాకిస్తాన్ 3 దేశాలుగా చేస్తాము. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మహిళలు ఏదైతే భారత మహిళ కన్నీటి కార్చిందో ఆ కన్నీటికి ప్రతీకారంగా పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.